ఈ టైటిలే ఒక అంటే ఏముంది ఆ క్యూరియాసిటీ, లైక్ ఇట్ విల్ మేక్ యూ క్యూరియస్ ఆన్ ఏంటి ఇది, ఒక డిఫరెంట్ టైటిల్ లాగని అనిపిస్తుంది. సో ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ సచ్ ఎంటర్టైనింగ్ ఫన్ ఫ్యామిలీ ఫిల్మ్స్. సంక్రాంతికి డెఫినెట్ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని చెప్తే ఇట్ విల్ నాట్ బి రాంగ్. BMW is one such film. అంటే ఇప్పుడున్న ట్విస్టెడ్ రిలేషన్షిప్స్ అయినా మోడర్న్ రిలేషన్షిప్స్, మ్యారేజెస్ గురించి మాట్లాడుతున్నాము. అండ్ వెరీ హ్యూమరస్ కానీ వెరీ సెన్సిబిలీ కన్వేడ్ స్క్రిప్ట్ ఇది. సో ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ అ ఫిలిం. ఫస్ట్లీ మన డైరెక్టర్ కిషోర్ గారు, we know his writing is so good in the film that it's so refreshing. Definitely ఒక అంటే ఇలాంటి జానర్స్కి రైటింగ్ చాలా ఇంపార్టెంట్. న్యాచురల్ అంటే వెరీ రిలేటబుల్ కామెడీ కావాలి. సో ఇలాంటి స్క్రిప్ట్ వస్తేనే ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ థింగ్స్. అండ్ మై క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ మానసా శెట్టి. ఒక స్పెయిన్లో ఉన్న క్యారెక్టర్, వెరీ వెరీ మోడర్న్, కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో వెరీ బోల్డ్ క్యారెక్టర్. ఐ థింక్ నా సామి రంగాలో మీరు అందరూ చూసారు. వరాలు క్యారెక్టర్ ఒక కంప్లీట్ కమర్షియల్ ట్రెడిషనల్ క్యారెక్టర్, బట్ దిస్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్. సినిమా కూడా జానర్ వైజ్ చేంజ్ అండ్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడున్న రిలేషన్షిప్స్ అయినా వెరీ ట్విస్టెడ్ టేల్స్, మ్యారేజెస్ ఉంటుంది. అండ్ దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయడం వెరీ సెన్సిబిలీ హ్యూమర్తో పాటు కనెక్ట్ చేసి చేయడం అంత ఈజీ కాదు. ఇట్స్ అ వెరీ రేర్ కాంబినేషన్. సో కిషోర్ గారు హెస్ డన్ సచ్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్. అండ్ మన రవితేజ గారి గురించి మాట్లాడాలంటే ఐ థింక్ హీస్ వన్ సచ్ fun person to be in the sets. He was so fun and also entertaining us. And ee mundu sir movies lo chusinappudu we have seen action and lot of commercial elements, but ee cinema lo kotta very very different fresh laga anpistaru sir. And I am also very much looking forward to see Raviteja sir on screen. It was so wonderful acting with him. And అంటే ఇలాంటి స్క్రిప్ట్స్ అయితే యూజువలీ ఒక హీరో ఇద్దరు అమ్మాయిలు అంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ లాగా ఉంటుంది. బట్ ఈ క్యారెక్టర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ క్యారెక్టర్ అంటే విక్టిమ్ కాదు ఆర్ సైలెంట్గా ఉండడం క్యారెక్టర్ కాదు. షీ ఈస్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్, చాలా స్ట్రాంగ్, చాలా అవుట్ స్పోకెన్. ఈ మోడర్న్ డే విమెన్ని చాలా మంచి క్యారెక్టర్గా ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తుంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ వీ హ్యావ్ సచ్ అమేజింగ్ కాస్ట్. Dimple is lovely, looks lovely, and she's an amazing dancer. It was lovely working with her. Venela Kishore garu, Satya garu, and Sunil garu. We have an amazing cast. అంటే సంక్రాంతికి ఇలాంటి ఒక పెద్ద కాస్ట్ని పెద్ద సినిమా థియేటర్లో స్క్రీన్లో చూడాలంటే అదే ఒక సంక్రాంతి ఫెస్టివల్ వైబ్. సో మచ్ ఫన్ టు లుక్ ఫార్వర్డ్ టు. అండ్ సుధాకర్ గారు మన ప్రొడ్యూసర్, ఐ థింక్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ సార్. ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ ఫర్ దిస్ హోల్ టీమ్. మీరందరూ సంక్రాంతి ఈ ముందు నా సామి రంగాలు రిలీజ్ అయింది అండ్ వాళ్ళ ఆ టైం ఇట్ వాజ్ లక్కీ ఫర్ మీ. ఐ హోప్ ఈ టైం కూడా నాకు ఆ లక్ ఉంటుందని విత్ భరతమాషల్కు విజ్ఞప్తి. So thank you so much for all the love and support. Ninna teaser release ayindi. It has been so overwhelming. All the messages, DMs chustune unnanu. It's been lovely response. So thank you so much. నేనే మీకోసం డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. నాకు ఇంకా అందరూ సేఫే కదా రోడ్ మీద? అందరూ సేఫే. పర్ఫెక్ట్. సో యా, మీరు అడిగిన క్వశ్చన్, ఫస్ట్లీ మిమ్మల్ని అందరినీ చూసి కూడా చాలా రోజులు అవుతుంది. అందరూ ఎలా ఉన్నారు? వినపడలేదు. సో భర్త మహాశైల్కి విజ్ఞప్తి, యాక్చువల్లీ ఈ టైటిలే చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంది.
అందులో కిషోర్ తిరుమల గారి డైరెక్షన్ ఐ థింక్ వి ఆల్ నో హౌ సెన్సిబిలీ చాలా సెన్సిబుల్ కామెడీతో తీస్తారు. అలాగే ఆయన డైరెక్షన్లో పనిచేయడం నాకు చాలా 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 ఎక్సైటింగ్గా అనిపించింది, కొత్త ఎక్స్పీరియన్స్గా అనిపించింది. చాలా సటిల్ యాక్టింగ్తో పాటు లైక్ ఐ సెడ్ నా క్యారెక్టర్ పేరు బాలామణి. మీరందరూ నన్ను కొత్తగా చూసుంటారు. I have already played glam roles, I've already played songs, everything. So, ఇందులో new dimple definitely చూస్తారు. That is Kishore Tirumala Gari's dimple. So, I'm very happy. Also, this is releasing for Sankranti, Bogi Rojna. నాకు చాలా చాలా పెద్ద స్పెషల్ ఇది. It will be my first film. So, yeah, I'm excited. సేలకి మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ తోటి జనవరి 11న వస్తున్నాము. మాతో పాటు వచ్చే సినిమాలన్నీ కూడా ఆడి నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలి, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాం. హౌ స్వీట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్. మన తెలుగు ప్రేక్షకులకి ఒక ఫన్ మంచి సాంగ్స్ అన్నీ కలిపి మీ అందరినీ ఆకట్టుకునేలాగా 100% ఉంటుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. సో రవితేజ గారికి కట్ చేసే ముందు ఇట్లా అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కథను మొత్తం ట్రీట్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.